జగన్మోహన్ రెడ్డి దెబ్బకు సజ్జల రామకృష్ణారెడ్డి బలైపోయినట్టుగానే ఉంది పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే అమరావతి మీద మొన్న విజయవాడలో జరిగిన ఒక కాన్క్లేవ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే మాట్లాడాడో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతలాకుతలం జరుగుతోంది. దావాళమే పుట్టినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతి మీద దుష్ప్రచారం చేసిన మేమందరమే ఒక్క దెబ్బకి సంకనాగిపోయాం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి రేపు తిరిగి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇదిగో ఈ అమరావతి నుంచే పాలిస్తాడు, ఇక్కడే ఉంటాడు అని చెబితే ఇక మేము ఈ ప్రచారం అంతా చేసింది ఎందుకు అని ఒక పెద్ద దావాళం పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా? సజ్జల్ని గెట్ అవుట్ అంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి అయితే గనక బలిపశువు అయిపోయాడు. జగన్ ఆడిన వింత నాటకంలో మరి బలిపశువుగా నిలబడింది ఎవరు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాగానే కనపడుతోంది.